పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం వెనుక బీసీసీఐ అంతర్గత రాజకీయాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్ కర్షన్ గవ్రీ సంచలన ఆరోపణలు చేశారు. వారు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని, వారిని బలవంతంగా తప్పుకునేలా చేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత్ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 2025 మేలో ఇంగ్లాండ్తో సిరీస్కు కొన్ని రోజుల ముందే కోహ్లీ, రోహిత్ టెస్టుల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం వారిది కాదని, బీసీసీఐ ఎలక్షన్ కమిటీలోని కొందరు ఒత్తిడి వల్లే ఇది జరిగిందని కర్షన్ గవ్రీ ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాళ్లకి కనీసం వీడ్కోలు మ్యాచ్ కూడా ఇవ్వలేకపోవడంపై గవ్రీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోహ్లీ సులభంగా మరో 2 ఏళ్లు ఆడగలడు, కానీ ఏదో తీవ్రమైన ఒత్తిడి అతడిని రిటైర్మెంట్ వైపు నెట్టింది. భారత్ క్రికెట్కు అభిమానులకు ఎంతో సేవ చేసిన అటువంటి గొప్ప ఆటగాడికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాల్సింది, కానీ బీసీసీఐ ఆ గౌరవాన్ని కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు త్వరలోనే వన్డేల నుంచి కూడా తప్పుకోవచ్చని, దాంతో 2027 ప్రపంచ కప్ ఆడే అవకాశం కోల్పోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో గవ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.